కళలకు అద్దం పట్టిన ఆల్ ఫోర్ స్కూల్ ఆఫ్ జనరల్ నెక్స్ట్ వార్షికోత్సవం సారంగ్ స్థానిక వావిలాపల్లిలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సత్తు మల్లేశం, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, 24వ డివిజన్ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె రామకృష్ణలు సరస్వతి మాతకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు సమగ్ర ప్రోత్సాహం, ప్రత్యేక ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న విద్యా పథకాలు రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతున్నాయని కొనియాడారు. ఆల్ఫోర్స్ విద్యా విధానాలు స్ఫూర్తిదాయకమని, విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని డాక్టర్ వి నరేందర్ రెడ్డి సూచించారు. వేడుకల్లో గువ్వ గోరింక, తుమ్మెద వంటి సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకోగా ప్రతిభా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, ప్రొఫెసర్, కల్వక అధ్యాపకేతర బృందం మరియు చిన్న లేబర్ రావడం జరిగింది. 6th to 10th క్లాసెస్ యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇప్పటివరకు మన స్కూల్ యాన్యువల్ రిపోర్టు మీరు చక్కగా స్క్రీన్లో కూడా మనం ఏం చేశాం అది మీరు చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి ఆ వాయిస్ ఓవర్ ఇచ్చాం. మనం టెక్నాలజీని ఉపయోగించాలి కాబట్టి కొంచెంగా మనం కూడా మన ఆలోచనలో మార్పులు చేస్తున్నాం. సో ఇయర్ లాంగ్ ఏ రకమైన యాక్టివిటీ చేస్తున్నాం. మరి చదువు ఆల్ఫోర్స్ అంటే చదువు ఎలాగో ఉంటుందని తెలుసు, కానీ ఒక చదివే ఉంటుంది ఏముండదు అన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇవాళ మన పిల్లలు ఎంత చక్కగా మరి స్పోర్ట్స్, గేమ్స్, ఎన్నో కో కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏ రకంగా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఒక అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్లో కూడా స్టేట్ లెవెల్కి ఎంపిక కావడం జరిగింది. ఈవెన్ షూటింగ్లో మన పిల్లలు రాణించారు, స్టేట్ లెవెల్ మీట్ వరకు కూడా వెళ్ళారు. అట్లాగే రొటీన్ మన ట్రెడిషనల్ గేమ్స్ అయిన ఖోఖో, వాలీబాల్ ఇవన్నిట్లో ఎలాగూ రాణిస్తూనే ఉన్నారు. ఈవెన్ ఈ కొత్త తరహా గేమ్స్లో కూడా మన పిల్లలు చెస్, టేబుల్ టెన్నిస్ ఇలాంటి వాటిలో కూడా అద్భుతంగా ముందుకు వెళ్తూ. మీ యొక్క జీవితం ఒక చౌరస్తా లాంటిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆ చౌరస్తాలో ఎంత మంచి మార్గాన్ని ఎన్నుకుంటే అంత అందమైన భవిష్యత్తుకు రీచ్ అవుతారు. కాబట్టి మిమ్మల్ని అందరూ చూస్తుంటే కూడా నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. నా స్కూల్ డేసే కావచ్చు, నా కాలేజ్ డేసే కావచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ పాఠశాల విద్యాభ్యాసంలో ఎన్నో ఆశయాలతో, ఆంక్షలతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కూడా మీరు ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరి దయా దాక్షాణ్యాలపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కష్టపడి చదవండి, విజయం మీ వెంటే వస్తుంది. మీ నమ్మకమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది.